నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకి లేని కంచుకోట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే పులివెందుల. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆదరణ ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు ఇప్పుడు జగన్ పునరాలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన 3 రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల్లో ఎదురైన ఘోర పరాజయం. ముఖ్యమంత్రిగా వరుసగా 5 ఏళ్లు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన జగన్కు ప్రతిపక్షంలోకి రాగానే సొంత కంచుకోటలోనే ఊహించని షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి ఎదురైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసిన స్థానిక కార్యకర్తలు కూడా ఉప ఎన్నికల సందర్భంగా వెనకడుగు వేయటం, చేతులెత్తేయటం పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఘోర అవమానం కార్యకర్తల మనోధైర్యం పూర్తిగా దెబ్బతినటం ఇప్పుడు జగన్ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత జగన్ చేపట్టిన 3 రోజుల పర్యటన కేవలం సాధారణ పర్యటన కాదు. ఇది ఒక కేడర్ రెస్క్యూ మిషన్. తన క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రధానంగా కార్యకర్తలు, స్థానిక నేతలతో మమేకం కావటానికి ఆయన కూడా తెలుస్తోంది. ఈ దర్బార్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి, నాయకుల వైఫల్యాలు ఏమిటి, కార్యకర్తల్లో ఎందుకు మనోధైర్యం సన్నగిల్లింది అన్న అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ పర్యటన ద్వారా జగన్ పతనమైన కేడర్ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపి వారి కోసం తాను ఉన్నానన్న భరోసా ఇచ్చే దిశానిర్దేశం చేయనున్నారు. పులివెందుల నుంచే పార్టీకి నైతిక స్థైర్యాన్ని అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పుంజుకోవటం మరింత కష్టమవుతుంది. ఈ పర్యటన ద్వారా జగన్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారు అన్నది వేచి చూడాలి.